జై హింద్ అందరికీ. సో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మనకు ఈవెంట్ డేట్ వచ్చేసి అంటే ఎగ్జామ్ డేట్ ఇచ్చారు కానీ ఈవెంట్ డేట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పట్లో అయితే లేదు. దాదాపు ఇప్పటి నుంచి చూసుకుంటే అంటే ఇవాళ వచ్చేసి డిసెంబర్ 9వ తారీఖు. ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా మనకు సంవత్సరం ఉంటుంది. మీరు సంవత్సరాల తరబడి లాస్ట్ టైం 5 మార్క్స్ 4 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళకి ఆ జాబ్ విలువ ఏంటో తెలుసు. అదే కనుక మనం గ్రౌండ్ ప్రాక్టీస్ కనుక చేస్తుంటే ఆ 5 మార్క్స్ అనేది యాడ్ అయ్యి మనకి ఎక్కువ స్కోర్ వచ్చేది. దానివల్ల ఆ 5 మార్క్స్ అనేది అక్కడ వచ్చే జాబ్ వచ్చేది. చాలామంది 2 మార్క్స్ 3 మార్క్స్ 6 మార్క్స్తో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే గ్రౌండ్ మీరు ఎగ్జామినేషన్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, గ్రౌండ్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. రోజు 1 గంట పోయేదేముంది, కనీసం బాడీ యాక్టివ్గా ఉంటుంది, మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో ఇవాళ వచ్చేసి అంటే నేను 365 డేస్ గ్రౌండ్లోనే ఉంటా. నాతో పాటు ఒక ప్రజెంట్ ఈ తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు, ఒక 4-5. తర్వాత ఇక స్టార్ట్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకు తెల్లారుతుంది కదా, సో అప్పుడు స్టార్ట్ అవుతారు ఖచ్చితంగా. కాకపోతే నేనేమంటున్నా అంటే యాజ్ ఏ ఫిజికల్ ట్రైనర్గా నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ ఏం చెప్తారు, 365 డేస్ ప్రాక్టీస్లో ఉండాలి, చదువుతూనే ఉండాలి, నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది, మనం మాత్రం ఎప్పుడు చదువుతూనే ఉండాలి, అప్డేట్లో ఉండాలని చెప్తాను. నేను యాజ్ ఏ ఫిజికల్ ట్రైనర్ నేను అదే చెప్తున్నా, రోజు గ్రౌండ్లోనే ఉండాలి, 1 గంట పోయేదేం లేదు. సో ఇంకొకటి, ఇవాళ ఒక డైలీ నేను వీడియోస్ చేస్తాను, ఇవాళ ఎలా రన్ చేయాలి, రేపు ఎలా రన్ చేయాలి ఏంటిదని చెప్పేసి ఆ షెడ్యూల్ భాగంగా. లాంగ్ జంప్ ఇవాళ వచ్చేసి ఒక 10 రౌండ్స్ యావరేజ్ స్పీడ్లో వేసాము. అండ్ లాంగ్ జంప్ లాస్ట్ టైం ఏం చేశారు, మన క్వాలిఫై ఉండాలి, మార్క్స్ ఏం లేవు. అదే మార్క్స్ కనుక ఉండుంటే మాత్రం లాస్ట్ టైం ఒకటి 5 దూకేటోడు, 5+ దూకుతాడు. మార్క్స్ ఏం లేదు కాబట్టి ఇక ఆ 4 మీటర్లు కూడా కంప్లీట్ చేయలేకపోయి. సో మార్క్స్ అనేది పెట్టాలంటే పెట్టొద్దు. మార్క్స్ పెడితే మళ్ళీ ఎవరు ఎస్ఐలు సిఐలు కొంతమంది, నేను అందరిని అంటలేను, మంచిగా ఉంటారు చెడ్డలు ఉంటారు డిపార్ట్మెంట్లో, వాళ్ళ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి వేసుకుంటూ ఉంటారు. కాబట్టి 1600 మీటర్కే మార్క్స్ ఉండాలి, సెన్సార్, దాన్ని ఎవడేం చేయలేడు. కాకపోతే లాంగ్ జంప్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఏంటంటే ఒకవేళ ఈవెంట్ అయినా చేంజ్ చేసినా కూడా మనం లాంగ్ జంప్లో స్కోర్ గెయిన్ చేసే విధంగా ఉండాలి. సో కాబట్టి అప్పుడప్పుడు వారానికి 1-2 రోజులు లాంగ్ జంప్ దూకడంలో తప్పేమీ లేదు, దూకాలి కూడా. ఓకేనా? సో ఫస్ట్ లెర్నింగ్. ఫస్ట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇన్ని అడుగులు తీసుకోవాలంటారు. కొంతమంది ఏ అడుగులు తీసుకోరు, ఏది లెక్క పెట్టరు. మీ ఇష్టం, ఖచ్చితంగా ఇన్ని అడుగులు తీసుకోవాలనేది తీసుకొని మీ స్టైల్లో మీరు దూకండి అంతే. ఒకవేళ ఈ స్టెప్స్ కౌంట్ చేసుకొని 21 స్టెప్స్ అనో లేకపోతే 12 స్టెప్స్ అనో 14 స్టెప్స్ అనో ఈ విధంగా అంటారు కదా, ఒకవేళ అది మీరు ప్రయత్నించండి. వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ కాకపోతే వదిలేయండి. మీ స్టైల్లో మీరు దూకండి, మీ స్టైల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి స్టార్టింగ్. ఓకేనా? సో కొంచెం దూరంలో ఒక 7-8 మీటర్ల దూరం నుంచి స్టార్ట్ చేయాలి. సైక్లింగ్ వస్తుంది మనకు. బాడీని హై జంప్లో చేసి కాలు ఆడియడానికి ట్రై చేయాలి. చిన్నగా మనకు సైక్లింగ్ అనేది వస్తుంది దీనివల్ల. ఇక్కడ నుంచి ఒక 2-3 సార్లు దూకాలి. డైరెక్ట్ స్టార్టింగ్ అక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ నుంచి వెళ్ళొద్దు, ఇక్కడ నుంచి దగ్గర నుంచి 3 స్టెప్స్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దూకాను కదా, సెకండ్ ఇక్కడ ఒక 2-3 సార్లు దూకాలి. ఆ తర్వాత మిడిల్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్. బాడీ అక్కడ ఫౌల్ కాకుండా అదొక నేర్చుకోవాలి, ఫౌల్ కావద్దు. ఆప్షన్ నెంబర్ 2 హై చేయడం నేర్చుకోవాలి, పైకి ఎగరడం నేర్చుకోవాలి. నెంబర్ 3 ఆ ఎగిరే క్రమంలో బాడీని ముందుకు తోస్తూ లెగ్స్ ఆడడానికి ట్రై చేయాలి, సైక్లింగ్. దానివల్ల ఇంకొంచెం దూరం పోతుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో భాగంగా నేర్చుకుంటూ ఉండాలి చిన్నగా. తర్వాత మనం ఇబ్బంది పడవద్దు. ఏదో ఇప్పటి నుంచి గ్రౌండ్కి వచ్చేటోళ్ళు వస్తాను పోతాను ఈ విధంగా మాత్రం ఉండదు కాన్సెప్ట్ తోటి. ఓకే, సో ఈ విధంగా సైక్లింగ్ అనేది రావాలి. ఇది 4 మీటర్. ఇప్పుడు నేను దూకింది 4 మీటర్. ఇది 4 మీటర్, ఇది 5 మీటర్. నేను మిడిల్ నుంచి దూకింది. ఇక్కడ ఒక 2-3 సార్లు దూకాలి. ఓకేనా? దీనికి సంబంధించిన వర్కౌట్స్ మళ్ళీ మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇబ్బంది ఏం లేదు, చిన్నగా నేర్చుకుందాం, చాలా టైం ఉంది. కాకపోతే నేర్చుకోవాలి. నేనైనా ఇంకెవరైనా సరే ప్రతిరోజు మనము గ్రౌండ్ ప్రాక్టీస్లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఫోర్ అండ్ హాఫ్. ఇంకొకటి, ఈ దూకినప్పుడు మనం ముందు పడాలి తప్ప వెనకాల పడొద్దు. ఈ ల్యాండింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పడితే డిస్క్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఇలా పడి మనం ముందు పడాలి తప్ప
వెనక్కి మాత్రం చేతులు పెట్టాలి. అందరికీ తెలుసు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో చేతులు పెడతారో ఇక్కడ నుంచే కౌంట్ చేస్తారు మనకు. సో మనం ఎంత ముందు దూకినా కూడా వృధా అయిపోతుంది. అండ్ చిన్న చిన్నగా ఈ విధంగా సైక్లింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే, స్పీడ్ ఉండాలి. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేసి ఎండింగ్ స్పీడ్ కరెక్ట్గా ఉండాలి. ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఇది చూసుకోవాలంటే ఈ 3 స్టెప్స్ అనేది రావాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 స్టెప్స్గా దూకాలి. దీనికి సంబంధించిన వర్కౌట్స్ మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.